తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. లలితా శాస్త్రం శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో. కొత్త కార్యక్రమం అండి. చాలా మంది అడిగినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు అనంటే లలితా సహస్రనామాలు, ఈ 1000 నామాల గురించి అమ్మ ఎప్పుడు మనకి చక్కగా చెబుతూ ఉంటారు. ఎలా పఠించాలి, పారాయణాలు చేయిస్తూ ఉంటారు. చాలామంది క్లాసెస్లో జాయిన్ అవుతూ ఉంటారు. అమ్మ ద్వారా నేర్చుకున్నది అంతా ఓకే. చాలామంది మాకు అసలైన అర్థం తెలియచేస్తారా, ఏ నామానికి ఏమిటి విశేషము, మేము ఎలా పఠించుకోవాలి, 1000 నామాలు చదవలేకున్నా ఒకసారి 1000 నామాలు చదివేసిన తర్వాత ఒక్కొక్క నామం మేము పఠించుకోవచ్చా, ఒక పారాయణలాగా మేము చేసుకోవచ్చా, అంటే ఒక మంత్ర జపంలాగా మేము చేసుకోవచ్చా అని చాలామంది అమ్మని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్నలు మాకు కూడా కామెంట్స్ రూపంలో వస్తున్నాయి. మీకోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి కార్యక్రమం అనమాట ఇది. అమ్మ పేరుతోనే లలితా శాస్త్రం అనే కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగిందండి. చాలా సమస్యలు ఉంటాయి, వాటన్నిటికీ పరిష్కారం మనకి ఈ సహస్రనామాల్లోనే ఉంటుందని చాలామంది చెబుతూ ఉంటారు. అమ్మ కూడా ఎప్పుడు చెప్పే మాట ఇదే. అయితే ఇవాల్టి కార్యక్రమంలో మొట్టమొదటి ఎపిసోడ్లో మనకుండే చాలా సమస్యలు మీరు కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేటికి ఏ నామాన్ని మనం జపించుకోవాలి, ఎలా జపించాలి, ఎన్నిసార్లు మనం పఠించుకోవాలి, సమస్య ఎలా తీరుతుంది, మన సమస్య తీరిన తర్వాత మళ్ళీ మనం ఎలా పఠనం అనేది చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ఒక్కొక్క సమస్య గురించి నేను అడుగుతూ ఉంటాను, అమ్మ వివరిస్తారు. ఎందుకంటే చాలా సమస్యలు ఈ లలితా సహస్రనామాలతో మనకు తీరుతాయని చెప్తారు. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం అమ్మవారి గురించి మిమ్మల్ని అడగడం సంతోషం, మీరు చెప్తుంటే వినడం ఇంకా సంతోషం. అమ్మ, మరి లలితా శాస్త్రం కొత్త కార్యక్రమం మీ అనుమతితో ప్రారంభిస్తున్నాము. చాలా సందేహాలు ఉంటాయి, కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. ముందుగా ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పండి. ఈ కార్యక్రమం దేనికి, లలితా శాస్త్రం? ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ జగన్మాతకి, శ్రీ లలితా పరమేశ్వరికి ప్రణమిల్లుతూ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా చాలామంది అడుగుతూ ఉంటారమ్మా, నన్ను మోకాళ్ళ నొప్పులు ఉన్నాయమ్మా, సంతాన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేయాలి, మేము డబ్బులు ఖర్చు పెట్టుకోలేము అని అడుగుతూ ఉంటారు. కృష్ణ తులాభారం సినిమా చూసారా మీరు? ఆ సినిమా చూసినప్పుడు సత్యభామ గారు అంత బంగారం వేస్తూ ఉన్న ఆయన తూగడు, ఒక్క తులసి దళం వేసేసరికి తూగిపోతాడు. అంటే ఇక్కడ ధనము, పెద్ద పెద్ద పూజలు ప్రత్యేకత కాదు, భక్తిగా త్రికరణ శుద్ధిగా ఒక్క నామం చేసిన అమ్మ మనల్ని కరుణిస్తుంది. ఎందుకు అంటే సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంటుంది, త్వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమరికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఏం కష్టపడక్కర్లా అమ్మని ఆశ్రయించాలంటే, ఆవిడ పాదాలు మొక్కితే చాలట. ఆవిడ పాదాలే శరణ్యం. నీ చరణములే శరణం అన్నాం అనుకోండి చాలు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా అమ్మ కదండి, నా బిడ్డ చూడండి, బిడ్డ పాకుతూ అమ్మ కాళ్లే పట్టుకుంటాడు ఫస్ట్. మరి అంత దహరాకాశ రూపిణి మనం కాళ్లే పట్టుకోగలం, ఆవిడ మనకు అందదుగా, పాదాలు అయితేనే అందుతుంది. అందుకే చూడండి లలితాదేవి యొక్క మూర్తిని మీరు చూస్తే బొటనవేలు ఆంచి ఉంటుంది కింద. అంటే భూగోళం మీద బొటనవేలు మాత్రమే, నా పాదాలని ఆశ్రయించండి, ఈ పాదాలని చూడండి అన్ని ఇస్తాను అని చెప్పి, అన్నిటికీ పైన ఉంది నా పాదం అని చెప్తూ ఉంటుంది. ఆవిడ పాదాలు మనం పట్టుకోగానే, అరే బిడ్డ నా వైపు అడుగులు వేస్తున్నాడని 2 చేతులు చాపి గుండెలకి హత్తుకుంటుంది. అదే అమ్మతత్వం, అదే లలితా సహస్రనామం. అమ్మ నుంచి మొదలై చూడండి, విశేషం ఒక్కటి చెప్తాను దీంట్లో, దీన్ని అర్థం చేసుకోగలిగితే మన జన్మధన్యం. శ్రీమాతతో మొదలవుతుంది. శ్రీమాత అంటే ఏంటి? అమ్మలగన్న అమ్మ. మనం మాతలం, మన పిల్లలకి మనం అమ్మలం. ఆవిడ శ్రీమాత. తర్వాత ఆఖరి శ్లోకం, శివశక్తి ఐక్య రూపిణి లలిత అంబిక. అమ్మతో మొదలై అమ్మతో పూర్తయ్యేది లలితా రహస్య నామ స్తోత్రము. అంటే పూర్తిగా అమ్మతత్వము. అమ్మ ఇవ్వలేనిది ఏది ఉంటుంది కదా, మనం మారాలన్నా, మనకేం కావాలన్నా అన్నీ కలగలిపినటువంటి ఒక శాస్త్రం లలితా సహస్రనామం. కేవలం అందుకే సంస్కృతంలో సహస్రము అంటే అనంతవాచి, 1000 అనే అనుకుంటాం, కాదు. సహస్రశీర్ష పురుష అంటారంటే 1000 తలని కాదు, అనేక తలలు కలిగిన వాడు.
ఇక్కడ సహస్రనామము అంటే కూడా 1000 నామాలని కాదమ్మా, చాలా నామాలు. అంటే ఒక్క నామానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి, అర్థాలు ఇన్ని చాలా ఫలితాలు ఉన్నాయి Correct. అని చెబుతూనే ఇక్కడ లలితా సహస్రనామానికి ఉన్న ప్రత్యేకత రహస్యనామ స్తోత్రము. రహస్యనామం అంటే చాలా మంది అమ్మో ఇది చదవకూడదేమో అని మొన్నటి వరకు భయపడ్డ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొంచెం మారింది, అందరూ చదువుతున్నారు. రహస్యము అంటే ఒక్కొక్క నామంలో ఉన్నటువంటి ఆ అమృతాన్ని తెలుసుకోవడమే రహస్యము. ఆ అర్థాన్ని తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకోవడమే అవసరం. ఎందుకంటే మనం సామాన్య మానవులం, మనకి ఈ సంసారంలో ఉన్నప్పుడు ఎన్నో బాధలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక సమస్యలు, పిల్లలతో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండే సమస్యలు, ఇవన్నిటినీ కూడా ఒక కొలిక్కి తెచ్చేటటువంటి శాస్త్రమే లలితా సహస్రనామము. అందుకే ఒక్కొక్కటిగా ఈ 1000 పరిహారాలు మీ ముందుకి తేవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే సమయం ఇప్పుడు వచ్చింది, ఆవిడ ఆజ్ఞ ఇప్పుడు లభించింది. తప్పకుండా శ్రద్ధాభక్తిగా విని వదిలేయడం కాకుండా శ్రద్ధాభక్తిగా పాటించండి, తరించండి, ఆ అమృతాన్ని పొందండి. మొదలు పెడదాం. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇక చాలా మంది అడిగేటువంటి సందేహం సంతానం గురించి. అంటే అమ్మ అని పిలిపించుకోవాలని అందరి కోరిక అది. ఇంకా ఒక స్త్రీకి పరిపూర్ణత్వం అంటే అక్కడే అని చెప్తారు, తల్లి కావడమే అని. అయితే అలా అమ్మ అనే పిలుపుకి నోచుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సంతానం సమస్యలు ఉన్నవాళ్ళు, వారికి ఏ నామం అమ్మవారు చెబుతోంది, అసలు ఏ నామం పఠించమంటోంది ఆవిడే? అలాగే దీనికి ఇంకొక మాట కూడా అడిగేస్తాను. కొంతమంది తల్లుల మాట వినరు పిల్లలు. అలా వినాలి అని అన్నా కూడా ఏ నామాన్ని జపం చేసుకోవాలి వివరిస్తారా? ఎలా జపం చేయాలి? ఎందుకు చూడండి, ఇది అమ్మ గురించి చెప్పుకునేటటువంటి శాస్త్రం. ముందు అమ్మ గురించే అడిగారు. మన సంస్కృతి కూడా ఏం చెప్పింది? మొదటిగా మాతృదేవో భవ. చూడండి, మొదటిగా మన ప్రమేయం ఏమి ఉండదండి, ఆవిడ ఆజ్ఞ లేనిదే ఏది కదలదు. చూసారా, ముందు అమ్మతోటే మొదలైంది ప్రశ్న కూడా. అంటే అమ్మతత్వం అన్ని చోట్ల ఉన్నది అమ్మతత్వమే. ఈ నామాన్ని శ్రీమాత్రే నమః, నమో శ్రీమాత్రే నమో నమః, లేదా శ్రీమాత్రే నమః, శ్రీమాత నమో నమః. మొదటిదేంటి? లలితా సహస్రనామంలో శ్రీమాత చెప్పానుగా. మనం ఉత్తి మాతల మావిడెవరు? అమ్మలకి అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కదా, ముగ్గురమ్మల మూలపుటమ్మ కాబట్టి శ్రీమాత అయింది. మరి ఈ శ్రీమాత ఈ అమ్మ హృదయాన్ని తెలుసుకుంటుంది కదా, అందుకని ఈ నామాన్ని ఓం శ్రీమాతా నమో నమః అనే నామాన్ని చక్కగా ప్రతిరోజు 108 సార్లు చక్కగా చదువుకుంటే, మరి జపం అనుకోండి లేదా పారాయణ అనుకోండి, చక్కగా ఇది చేసుకోవడం వల్ల సంతాన సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఇంకా విశేషం, పిల్లలు మాట వినరండి, మా పిల్లలు మాట వినట్లేదు అన్నవాళ్ళు ఈ నామాన్ని కనుక పారాయణ చేయడం ద్వారా సంతానానికి సద్బుద్ధి ఏర్పడుతుంది. తల్లి మాట వినేటటువంటి ఆ లక్షణం ముందు మీలో వస్తుంది. అంటే అమ్మలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలిగా, ఓర్పు ఉండాలి. ఏదో ఒకటి తగ్గుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనకున్న పని ఒత్తిడి వల్ల. ఆ ఒత్తిడి మన మీద పడకుండా చక్కటి శక్తిని ఇస్తుంది ఈ నామం. శ్రీమాత మొదటి నామం. ఈ శ్రీమాతని ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఓం శ్రీమాత నమో నమః, నమో నమః. ఎలాగ మరి సంకల్పం చేయాలి? మీ యొక్క నక్షత్రాన్ని బట్టి, ఇప్పుడు మీ నక్షత్రం రోహిణి అయిందనుకోండి, ఆ రోహిణి నక్షత్రాన్ని నుంచి మొదలుపెట్టి తారాబలం చూసుకోవాలి. తారాబలం చూసుకుని చక్కటి రోజు శుక్రవారము కానీ ఆదివారము కానీ మంచి తిథి ఉన్న రోజును కానీ చూసుకొని అమ్మకి ఉపచార పూజలు చేసి ఒకసారి పూర్తిగా లలితా సహస్రనామ పారాయణ చేసి సంకల్పం చేయాలి. ఇక్కడ మన సంకల్పంలోనే చెప్పాలి, అమ్మా నాకు ఈ సమస్య ఉంది, నేను ఈ 1000 నామాలలో ఈ నామాన్ని నేను అనుష్ఠానం చేయాలనుకుంటున్నాను, నా బాధని తీర్చి నేను కోరిన కోరికని నాకు ప్రసాదించు అని చెప్పి సంకల్పం చేసుకుని ఒకసారి పూర్తిగా లలితా సహస్రనామ పారాయణని చేసి ఒకటే ఆసనం మీద కూర్చోవాలి. 41 రోజుల పాటు. మీకు ఎన్నిసార్లు? 108 లెక్క. మరి సమస్య ఎంత పెద్దగా ఉంటే అంత సాధన కావాలి, కొంచెం కష్టపడాలి. 41 రోజులు ఏకభుక్తం చెయ్యాలి. సాత్వికమైన ఆహారాన్ని తినాలి. ఎందుకంటే ఇది కామ్యార్థులమై చేస్తున్నాం. మనకి ఏ కోరిక లేదు, అమ్మే శరణ్ అనుకోండి, ఏ నియమాలు ఉండవు, అన్నీ ఆవిడేగా.
ఇక్కడ కానీ మనం ఒక కోరికని కోరుకుని చేస్తున్నప్పుడు సంకల్పంలా కొన్ని ఉన్నప్పుడు నియమ నిష్టలు కావాలి. శుభ్రమైనటువంటి ఉతిక ఆరవేసిన వస్త్రాలు ధరించాలి. మీరు ఈ నామం చేస్తున్నప్పుడు ఎవ్వరిని ముట్టుకోరాదు. కొన్ని నియమాలు చాలా చిన్నవే ఇవి, చెప్తున్నప్పుడు పెద్దగా ఉన్నాయి కానీ చిన్నవే. ఒక చంటి పిల్లల్ని తప్ప, ఆ ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు, గబాలను వచ్చి ముట్టుకుంటారు, ఏం దోషం లేదు. చక్కగా కూర్చుని మీకు ఎన్నిసార్లు 108 అయితే ప్రత్యేకత, తర్వాత మీకు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేసుకుని ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే క్షీరాన్నాన్ని నివేదన చేయాలి. పరమాన్నం ఉండి నీరు కలపకూడదమ్మా, దాని పేరేంటి క్షీరాన్నము, పాలతోనే వండాలి. ఎట్టి పరిస్థితుల్లో బియ్యాన్ని కడగడం కానీ ఆ నీళ్లు పోసి ఉడకబెట్టడం కానీ చెయ్యకుండా కేవలము పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని, అన్నాన్ని అమ్మవారికి నివేదించి ఆ ప్రసాదాన్ని సంతానం కావాలి అనుకున్నవారు మీ భర్త మీరు తీసుకోవాలి. పిల్లల గురించి చేసేవారు ఇంటిల్లిపాదికి ఆ ప్రసాదాన్ని పెట్టాలి. పిల్లల్లో మార్పు రావడానికి చేసేవాళ్ళు 41 రోజులు చాలు. ఇక సంతానం కోసం చేసేవారు మాత్రం 41 రోజుల్లో మార్పు రాకపోతే మళ్ళీ మొదలు పెట్టాలి. ఎందుకంటే మన పూర్వజన్మ కర్మ కొంత సమయం పడుతుందమ్మా. ఇలా చేయగానే ఇలా రావడానికి ఇదేమీ మాయాజాలం కాదు. మన కర్మ కరిగితేనే ఏదన్నా సిద్ధిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంకా అవకాశం ఉంది అంటే గురువుల్ని సంప్రదించి బాలామంత్రం తీసుకుని ఈ నామంతో సంపుటీకరణ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఆ బాలామంత్రం తీసుకుంటే చాలమ్మ సంతానం కలుగుతుంది. ఆ బాలామంత్రంతో ఈ మొదటి నామాన్ని సంపుటీకరణ చేసి కనుక చేసుకుంటే అవే నియమాలు దానికి కూడా. సంతానం కోసం ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, సంతాన అభివృద్ధి జరుగుతుంది. మరొక్కసారి చెప్తున్నాను, మొదటి నామము. అందుకే మనకి చూడండి, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి కానీ నారసింహ, ఇద్దరు ఒక నారసింహి అని పిలుస్తూ ఉంటాం. అంటే ఈ అష్టమాతృకలు 8 మంది మాతృకలు ఉంటారు. ప్రతి యంత్రంలో ముందు స్థానం ఎవరికి ఉంటుంది తెలుసా అమ్మ? అష్టమాతృకులకే ఉంటుంది. గణపతి యంత్రంలో కానీ, శ్యామలా యంత్రంలో కానీ, ఇటు వారాహి, ఏ యంత్ర పూజ చేసినా మొదటి స్థానం అష్టమాతృకులకి ఉంటుంది. అంత గొప్పది అమ్మ. అందుకని చక్కగా ఈ నామం చేసుకుని మీ కోరికను నెరవేర్చుకోండి. సందేహం అమ్మా, 41 రోజులు అంటున్నారు, సాధారణంగా అడిగే సందేహమే. అడ్డం వచ్చినప్పుడు ఏం చేయాలి? తప్పించి లెక్క పెట్టుకోవాలా? మరి అలా అంటే ప్రతి నెల తప్పని పరిస్థితి కదా. అవునమ్మా. ఆ 4 రోజులు విడిచిపెట్టి అంతే 5వ రోజు నుంచి చేసుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు అవసరం లేదు. మన శాస్త్రం చెప్పినది 3 రోజులు కూర్చోవడము, 4వ రోజు స్నానం చేసి ఇంట్లోకి రావడము, 5వ రోజు నుంచి పూజ, యజ్ఞయాగాది క్రతువులతో సహా చేసుకోవచ్చు. ఇది మన శాస్త్ర సమ్మతమైనది. నేను చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ అగ్రహారంలో పెరిగి మేము పాటిస్తున్నది. 5వ రోజు ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు, సందేహం లేదు. అదొక్కటి చేసుకోవచ్చు అక్కడి నుంచి. కాబట్టి ఎందుకంటే అది ప్రతి నెల ఉండే ఇబ్బందే కదమ్మా. మరి అలా 41 రోజులు అన్నప్పుడు మళ్ళీ చేసినా మళ్ళీ అది వస్తుంది, అడ్డం ఉంటుంది. కాబట్టి అది తప్పించి 5వ రోజు నుంచి మళ్ళీ చేసుకోవచ్చు. ఒక నియమం ఏంటి అంటే బయట తినడం మానేయండి 41 రోజులు. సంకల్పం చేసుకున్నప్పుడు ఇంటిలో వండిన ఆహారాన్ని మాత్రమే భుజించండి. ఎందుకంటే మన ఆహారమే మన మనస్సు, మన ఆహారమే మన శరీరం. కనీసం ఇలాంటి ఒక రకంగా మన కోరిక తీరాలంటే చిన్న దీక్ష ఇది. అందుకని కొన్ని నియమాలు పాటిస్తే సత్వరమైన ఫలితాలు ఉంటాయి. ఇలా కాకుండా మామూలుగా మేము జపం చేసుకోవాలి ఒక్కొక్క నామంతో అనుకుంటే ఎలా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా తెలుసా అమ్మా, అసలు ఒక్కొక్క స్టాంజా శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామం తీసుకుని 180 శ్లోకాలతో మళ్ళీ సంపుటీకరణ చేసుకుంటూ పైన కింద చేసుకుంటూ అలా 180 నామాలు చేస్తే అసలు పూర్తయ్యేసరికి జీవితంలో సమస్యలనే ఉండవు. ఎన్ని రోజులు పడుతుందమ్మా? టైం పడుతుంది. టైం కన్నా ఏకధాటిగా అలా చేసుకోవాలి అమ్మా. ఇది టైం కన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఆవిడ మహామాయా స్వరూపిణి, కానివ్వదు, చాలా కష్టం అని అయ్యిందంటే మాత్రం అదృష్టం. అంతకన్నా అంటే ఒకే ఏకధాటిగా ఇలా చేసుకోవాలి. నేను చేశాను 1.5 సంవత్సరంన్నర పట్టింది. అంటే గ్యాప్ ఎలా తీసుకున్నారమ్మా మీరు? రోజు అంటే ఒక రోజు ఒక నామం, 180 నామాలు ఎంత చూడండి, 360 రోజులు ఉంటాయి అనుకోండి.
ఈ నామం తీసుకున్నాను. అంటే నేను ఇన్ని రోజులు చేయాలని అనుకున్నాను. ఇన్ని ముందు రోజులు నామం వెనక నామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకాది సముద్యత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడ ఒక స్టాంజా కంప్లీట్ అయింది. మళ్ళీ సెకండ్ స్టాంజాకి వచ్చేసరికి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అట్లా ప్రతి నామానికి పైన కింద ఒక్కొక్క నామాన్ని సంపుటీకరణ చేసుకుంటూ చేయాలి. చాలా సమయం పడుతుంది, కానీ శ్రద్ధ ఉంటే అవుతుందమ్మా. శ్రద్ధ ఉంటే అవుతుంది. అలా చెయ్యగలిగితే అసలు అమ్మ మనల్ని ఇంకా అసలు మనం మణిదీపంలో ఉన్నట్టే చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ముందుగా ఎప్పుడు ఆవిడ రక్షణ ఇంత చేస్తే ఖచ్చితంగా ఆవిడ స్వప్న దర్శనం ఇస్తుంది. ఇది చేయగలిగితే కానీ నిష్టగా చేయాలి. ఏదో చేసామని కాకుండా నిష్టగా చేయాలి. చాలా చక్కగా వివరించారమ్మా. మరి మొదటి ఎపిసోడ్ లో చక్కగా అమ్మ గురించి చాలా మంది విన్నారు కదండి, సంతానం గురించి. అలాగే తల్లి మాట పిల్లలు వినాలి అనుకునేవారు చక్కగా ఈ లలితా సహస్రనామాల్లో మొదటిదైనటువంటి శ్రీమాత ఈ నామం ఎలా పఠించుకోవాలో. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. అలాగే ఏ సమస్యకి ఏ నామాన్ని పఠించాలనుకుంటున్నారో, ఏ నామాన్ని పఠించాలో తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ చేయండి. అమ్మ ద్వారా మనం చాలా విశేషాలు తెలుసుకుందాం. అమ్మ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి.